ఫస్ట్ నేను శాలరీ హైయెస్ట్ చూసిందంటే ఫ్లిప్కార్ట్లోనే చూసిన అనమాట. 52,500 దాకా ఎర్న్ చేసిన ఒక్కటి నెల. చేసిన 12 గంటలు డ్యూటీలు చేసిన, కంపెనీలలో చేసినా కానీ నాకు 15,000 కంటే ఏ రోజు ఎక్కువ రాలేదు. సో సడన్గా 17,800 శాలరీ ఒకటిసారి చూసేసరికి ఏమనిపించిందంటే, అరే డ్యూటీ మధ్యాహ్నం వరకు అయిపోతుంది, 18,000 శాలరీ వస్తుంది కదా, డ్యూటీ మానేయొద్దని చెప్పేసి మళ్ళీ అనిపించింది. శాలరీ కూడా మానేద్ది అనిపించింది. డెలివరీ జాబ్కి సంబంధించిన వీడియోసే కావాలని అనుకుంటే ఈ వీడియో రెస్పాన్స్ని బట్టి అయితే నేను చేయాలా వద్దా అని చెప్పేసి నేను డిసైడ్ అవుతా. 100 లైక్స్ కంప్లీట్ చేసాను అనుకోండి. సో నాకు కూడా మీరు ఇంకా అలాంటి వీడియోస్ పైన ఇంట్రెస్ట్ ఉన్నారని చెప్పేసి నాకు అర్థమైంది. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ బొమ్మకంటి. గైస్, చాలా రోజుల నుండి ఫ్లిప్కార్ట్ డెలివరీకి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తలేవు. సో నేను ఎందుకంటే ఫ్లిప్కార్ట్ డెలివరీలో జాబ్ అయితే మానేశాను. సో నేను మానేసే ముందు హబ్ టు హబ్ పార్సల్ తీసుకోవడం ఎలా, పార్సల్ మళ్ళీ పెండింగ్ పడే ఆ హబ్బులో తీసుకొచ్చి ఇవ్వడం ఎలా అని చెప్పేసి నేను ఒక ఫుల్ లెంత్ ఒక 40 minutes వీడియో అయితే పెట్టాను. పెట్టినప్పటికీ నాకు స్టిల్ 2 days బ్యాక్ నాకు ఇన్స్టాగ్రామ్లో ఇద్దరు డిఎం అయితే చేసిరు. సో అందులో ఫ్లిప్కార్ట్ డెలివరీలో ఎట్లా జాయిన్ కావాలి, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా, బైక్ ఉండాలా, ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవాలా, వెహికల్ లేదు, అండ్ ఇంకోటి మీషో బెటరా లేకపోతే ఫ్లిప్కార్ట్ డెలివరీ బెటరా, ఇట్లా అయితే నాకు మెసేజ్ చేసిరు అనమాట ఇన్స్టాగ్రామ్లో. సో ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తున్నారు ఏందని చెప్పేసి నేను వచ్చి వైటీ స్టూడియో ఓపెన్ చేసి చూస్తే మన ఓల్డ్ వీడియోస్ అయితే ఇంకా వ్యూస్ అవి వెళ్తూనే ఉన్నాయి, అండ్ దాని కింద కూడా కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. సో అదే రీజన్ అనమాట నాకు ఏదైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిరో. సో దానికి రీజన్ ఏంటంటే మన వీడియోస్ అయితే ఇంకా వైరల్ అవుతున్నాయి. సో నేను ఏమనుకున్నా అంటే స్టిల్ ఇప్పటికీ కూడా ఇంకా చాలామంది ఇవే కామెంట్స్ పెడుతుర్రు, వీటి గురించి అడుగుతుర్రు. సో నేను మానేసిన అని చెప్పినప్పుడు కూడా ఇంకా వీడియోస్ అయితే వెళ్తూనే ఉంటాయి కదా. సో ఇట్లా కామెంట్స్ వస్తున్నాయి కదా. సో నేను ఏమనుకున్నా అంటే ఇంకా చాలామందికి ఆ వీడియోస్ హెల్ప్ఫుల్ అవుతున్నాయి. చాలామంది ఏంటంటే ఆ డెలివరీకి సంబంధించిన వీడియోస్కి ఇప్పుడు ఏదైతే మనం డెలివరీకి సంబంధించిన వీడియోస్ అయితే చేసినామో వాళ్ళు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడడం వల్ల ఫస్ట్ మనదే సజెస్ట్ చేస్తుంది. ఫ్లిప్కార్ట్కి సంబంధించింది కొట్టిందంటే ఖచ్చితంగా మనకి సజెస్ట్ చేస్తుంది. హైదరాబాద్కి సంబంధించి, తెలుగుకి సంబంధించిన కొడితే మనకి సజెస్ట్ చేస్తుంది. సో చాలామంది ఏంటంటే ఇంకా డెలివరీకి సంబంధించిన జాబ్స్ గురించి ఇంకా సెర్చ్ చేస్తుర్రు. సో అందుకనే మన వీడియోస్ ఇంకా వ్యూస్ అవుతున్నాయి, సెర్చ్ చేసి చూస్తుర్రు. సో నాకు అనిపించింది, అరే ఎప్పుడో తీసిన వీడియోలు ఇంకా యూస్ఫుల్ అవుతున్నాయి కదా ఎవరికో ఒకరికి అట్లా అని చెప్పేసి. సో ఒకవేళ మీకు నిజంగా అలాంటి వీడియోసే కావాలని అనుకుంటే, డెలివరీ జాబ్కి సంబంధించిన వీడియోసే కావాలని అనుకుంటే ఈ వీడియో రెస్పాన్స్ని బట్టి అయితే నేను చేయాలా వద్దా అని చెప్పేసి నేను డిసైడ్ అవుతా. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకవేళ అలా మానేసినప్పటికీ అలా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా సరే, వాళ్ళ ద్వారా వాళ్ళతోటి రూట్లో తిరుక్కుంటైనా సరే నేను మీకు సంబంధించిన డౌట్స్ ఉన్నా, లేదంటే ఎట్లా డెలివరీ చేయడం ఏంది కదా అని చెప్పేసి నేను మళ్ళీ మీకోసమైనా వీడియోస్ చేస్తాను. సో దానికోసం ఏంటంటే మీరు నాకు ఈ వీడియోకి ఒక 100 లైక్స్ కంప్లీట్ చేసారు అనుకోండి. సో నాకు కూడా మీరు ఇంకా అలాంటి వీడియోస్ పైన ఇంట్రెస్ట్ ఉన్నారని చెప్పేసి నాకు అర్థమవుతుంది. సో ఓకేనా, ఒక వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజులలో చూసుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి డెలివరీ జాబ్కి సంబంధించి పార్ట్ టైం కావచ్చు, ఫుల్ టైం కావచ్చు చేసుకోవాలని చెప్పేసి మీరు ఆలోచించి మీరు ఏదైనా యూట్యూబ్లో సెర్చ్ చేసిరనుకో మీకు నంబర్ ఆఫ్ వీడియోస్ వస్తున్నాయి, వందల కొద్ది వీడియోస్ వస్తున్నాయి. ఓకేనా. సో బట్ నేను ఫ్లిప్కార్ట్లో ఎలా జాయిన్ అయ్యానంటే, సో ఫ్లిప్కార్ట్లో నేను ఎవ్వరు కూడా నాకు సజెస్ట్ చేయలేదు. నేను ఒక లోకల్ యాప్ అని ఉంటుంది. సో ఆ లోకల్ యాప్ వేసుకొని నేను చూస్తుంటే నాకు అప్పుడు వచ్చిందనమాట ఒక యాడ్. వాళ్ళు ఏమని ఉందంటే 50,000 శాలరీ, 350 రూపీస్ ఏమో మంత్లీ మొబైల్ బిల్లు రీఛార్జ్కు, అండ్ నెక్స్ట్ వచ్చేసి పెట్రోల్కి కిలోమీటర్కి 2.5 రూపీస్ ఇస్తారని చెప్పేసి నాకు అడ్వర్టైజ్మెంట్ చూసి అందులో హెచ్ఆర్ నెంబర్కి కాల్ చేసి నేను వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సేమ్ చెప్పిన తర్వాత నాకు ఫస్ట్ డేనే అది లాక్డౌన్ టైం అయిపోయాక 1 జనవరికే నాకు ఐడియా వచ్చింది. సో నెక్స్ట్ డే నాకు ఏం చేసిరంటే ఒక 50 పార్సల్ అటు ఇటు బండి కట్టారు, ఇప్పుడు డెలివరీ అయిపో అన్నారు. అనగానే పోయినా, లిటరల్లీ సీరియస్లీ చెప్తున్నా, నేను కరెక్ట్ ఒక 4 రోజులు చేసినా లేదో ఫస్ట్ ఇలా మానేద్దాం, అబ్బాయి ఏం డ్యూటీ రమ్మడలో డ్యూటీ బంద్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నా. జస్ట్ ఒక 4 days చేసిన ఈ డ్యూటీ అంత చిరాకు ఉంది, నేను డ్యూటీ మానేస్తా అనుకున్నా. అనుకోని నాకన్నా ఒక్క రోజు ముందే ఇంకోటి జాయిన్ అయ్యాడు. సో వాంది వెండర్ సేమ్ వెండర్, వాంది నాది సేమ్ వెండర్. సో సేమ్ వెండర్ అయినప్పటికీ మేము బయట రూట్కి వెళ్ళినప్పుడు కాల్ చేసుకున్నాం అన్నట్టు. కాల్ చేసుకొని, బ్రో ఈ జాబ్ ఎటో ఉంది బ్రో, ఇన్ని పార్సల్ ఇస్తారు, మనం జాయిన్ అయ్యేటప్పుడు 40 డెలివరీస్ ఇస్తా అని చెప్పి ఇప్పుడు ఇన్ని పార్సల్ ఇస్తురుగా బ్రో అంటే, యాక్చువల్ అని పార్సల్ లేని కారణం ఏంటంటే మ్యాన్ పవర్ లేదు ఆ టైంలో. సో ఇన్ని పార్సల్ ఇస్తురుగా బ్రో, సపరేట్గా డ్యూటీ మానేద్దాం. ఇట్లా ఇప్పుడు మనం వారం 15 రోజులు చేసినాం, ఇప్పుడు వారం 15 రోజులు చేసి డ్యూటీ మానేసినాం అనుకో మనకు శాలరీ ఇయ్యరు. ఈ 1 month శాలరీ పడగానే చెప్పకుండా చేయకుండా మానేద్దాం తీ అని చెప్పేసి మేము ప్లాన్ చేసుకొని ఇక 15 daysకి ఒకసారి ఏమో పెట్రోల్ పైసలు పడుతున్నాయి. పెట్రోల్ పైసలు కరెక్ట్ 15 తారీఖు అట్లా 17కు ఆ టైంలో పడ్డాయి. మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగి అప్పుడు రీడింగ్ పెట్టేది. రీడింగ్ పెట్టగానే కిలోమీటర్కి
2.5 రూపీస్ అన్నట్టు. ఒక్క కిలోమీటర్‌కి ₹2.50 అన్నట్టు. సో, అట్లా ఏదైతే మన కిలోమీటర్ పైసలున్నాయో అవి పడ్డాయి. అవి పడంగానే నిజంగానే టైంకి పడంగానే అవి ఒక 800, 900, ₹1000 దాకా అవ్వొత్తుండే. మళ్ళా నెక్స్ట్ 31st సాలరీ పడేలోపు మళ్ళీ ఇంకొకసారి ఈ పెట్రోల్ పైసలు మంత్లీ ట్వైస్ వస్తుండే. 15 డేస్‌కి ఒకసారి అన్నట్టు. సో, ఇక మేము మానేద్దాం అనుకున్నాం కదా! మానేద్దాం అనుకున్న తర్వాత సాలరీ 7థ్ పడతది మాకు. సాలరీ 7థ్ పడేటప్పుడు మాకేమని చెప్పిర్రు, సాలరీ 15,000 సాలరీ అని చెప్పిర్రు. ₹350 మొబైల్ బిల్ అని చెప్పిర్రు. అంటే మాకెంత రావాలే 15,000 చేంజ్ 15,500 లోపే రావాలి మాకు సాలరీ. కానీ సాలరీ క్రెడిట్ అయింది ఎంతంటే ₹17,761 ఫస్ట్ సాలరీ. సాలరీ నాకు పడంగానే నేను వానికి ఫోన్ చేసిన. బ్రో నీకు సాలరీ ఎంత పడంగానే నాకు 17,000 చేంజ్ పడదు బ్రో అన్నాడు. నాకు 17,000 చేంజ్ పడదు బ్రో. సో, అప్పటికే మేము మానేద్దాం అనుకున్నాం కదా! కానీ మాకు రూట్ అలవాటయిపోయింది. బ్రో మనకు రూట్ అలవాటయిపోయింది. సాలరీ కూడా నేను బయట ఎప్పుడు ఇంత ఎక్కువ ఇయ్యలేదు. అప్పుడు 12 గంటలు డ్యూటీ చేసి 12 గంటలంటే అది ఓటీ కింద 8 అవర్స్ డ్యూటీ, 4 అవర్స్ ఓటీ కింద చేసిన 12 గంటలు డ్యూటీలు చేసిన కంపెనీలలో చేసినా గానీ నాకు 15,000 కంటే ఏ రోజు ఎక్కువ రాలేదు. సో, సడన్‌గా 17,800 ₹17,761 ఇంత 17,800 సాలరీ ఒకటేసారి చూసేసరికి ఏమనిపించిందంటే, అరే డ్యూటీ మధ్యాహ్నం వరకు అయిపోతుంది. 18,000 సాలరీ వస్తుంది కదా! డ్యూటీ మానేయొద్దని చెప్పేసి మళ్ళీ అనిపించింది. సాలరీ కూడా మానేద్దాం అనిపించింది. అనిపించి వానికి ఫోన్ చేస్తే వాడు నాకు కూడా పడ్డది బ్రో మానేయొద్దు మనకి ఎట్లా రూట్ అలవాటు అయిపోయింది కదా! పొద్దున పోతున్న మధ్యాహ్నం వరకు అయిపోతుంది కదా! 18,000 సాలరీ అంటే మాటలు కాదు బ్రో బయట కూడా ఎక్కువే ఇంత రాదు అని చెప్పేసి మళ్ళీ ఇద్దరం అనుకోని మళ్ళీ ఇద్దరం అదే ఇక అల్లనే చేసుడు మొదలుపెట్టాం. చేసినాం 3 మంత్స్ అయింది. 3 మంత్స్ అయిన తర్వాత ఇక ఆళ్ళ అబ్బులు ఉంటారు కదా! వాళ్ళకి కొడుకులకు ఏందంటే సాలరీ ఎవరెవరికి ఎంత వస్తుందని తెలుసుకున్నారు. తెలుసుకున్నాక అరే వీళ్ళకి ఇంత సాలరీ వస్తుందట, అంత సాలరీ వస్తుందట, సాలరీ బేసికోళ్ళకి మంచిగా ఉంది అది అని చెప్పేసి పుల్లలు పెట్టిర్రు. పుల్లలు పెట్టగానే వాడే ఇక అబ్బులు ఉన్నోడు ఏం చేసిండు, మీకు సాలరీ బేసిక్ కాదు షిప్మెంట్ వైజ్‌గా చేసుకోర్రి, పార్సల్ లెక్క చేసుకోరు అని చెప్పేసి చెప్పిండన్నట్టు. పార్సల్ వైజ్‌గా కూడా చేసిన బ్రో. పార్సల్ వైజ్‌గా 3 నెలలు చేసిన. సాలరీ లెక్క 3 నెలలు చేసిన తర్వాత నాకు ఎట్లా రూట్ అలవాటయిందని చెప్పేసి అదే రూటు పార్సల్ వైజ్‌గా తీసుకున్నా. ఏ నెల కూడా 20,000 తగ్గలేదు. నేను మానేసే ముందు నెల కూడా 30,000 అయ్యాయి. 32,000 ఆ టైంలో తీసుకున్నా. తీసుకున్న తర్వాత మానేసిన. 2021 ఇయర్‌లో మే వరకు చేసి మానేసిన అలా. మానేసి ఎందుకు మానేసిన అంటే అక్కడ చెప్పిన కదా మ్యాన్ పవర్ లేదు. మ్యాన్ పవర్ లేక ఏదైతే బోర్డుకి రావాల్సిన లోడ్ ఉందో ఆ లోడ్ మొత్తం వేరే హబ్‌కి పంపించారు. వేరే హబ్‌కి పంపిస్తే నన్ను వేరే రూట్‌కి పొమ్మన్నారు. వేరే రూట్‌కి పోతే మళ్ళీ ఆ రూటు జర డెలివరీ కౌంట్ తక్కువ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఆ రూటు హబ్ నుండి దూరం ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ రూట్‌కి పోయినాక మళ్ళీ అలవాటు కావాలిగా ఇబ్బంది పడతా అని చెప్పేసి నేనైతే వాళ్ళకి మానేసి మళ్ళీ బయట నార్మల్‌గా వేరే దగ్గర చేసుకుంటా నార్మల్‌గా వేరే డ్యూటీలు చేసుకున్నా. చేసుకున్న తర్వాత మళ్ళా 2023లో సెప్టెంబర్‌లో నేను మళ్ళీ ఫ్లిప్‌కార్ట్ పోయి జాయిన్ అయినా. ఎందుకంటే నాకు పైసలు కావాలనిపించింది. రీజన్ అదే. పైసలు ఎక్కువ ఎళ్ళొత్తాయి ఫ్లిప్‌కార్ట్‌లో వస్తాయి అని చెప్పేసి నేను మళ్ళీ ఫ్లిప్‌కార్ట్‌లో 2023 సెప్టెంబర్ 7థ్ జాయిన్ అయినా. జాయినింగ్ డేట్ కూడా నాకు క్లియర్‌గా తెలుసు. సో, జాయిన్ అయిన తర్వాత సెప్టెంబర్ మంత్ నాకు రూట్ మంచి చిన్న రూట్ వచ్చింది మంచిగా. చిన్న రూట్ వచ్చినప్పుడు కూడా లోడ్ మంచిగానే వచ్చేది. ఒక 50, 40 అట్లా వచ్చేది. తొందరగా అయిపోతుండే. ఇక నేను సెప్టెంబర్ మంత్ ఒక 14,000 ఇప్పటికి కూడా నా ఫోన్‌లో గూగుల్ షీట్స్ అని చెప్పేసి ఒకటి ఉంటది. అందులో ప్రతిదీ నేను ఏ రోజు ఎన్ని అవుట్ అయినాయి నాకు, ఎన్ని డెలివరీ చేసినా, ఎన్ని పికప్‌లు వేసుకున్నా, ఎన్ని పికప్‌లు తీసుకొచ్చినా, టోటల్‌గా ఎంత డెలివరీ కౌంటు, సో, దానికి అమౌంట్ ఎంత అని చెప్పేసి నాకు ప్రతిది కూడా ఎక్సెల్ షీట్‌లో ఉంటది. సో, నేను రికార్డ్ చేస్తుంది మొబైల్‌లోనే కాబట్టి ఇప్పుడు చూపించడానికి రాదు. సో, ఫస్ట్ సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ కరెక్ట్ సేల్ టైమ్‌లో పోయినా భయ్యా. దసరా సేల్ టైమ్‌లో పోయినా. కరెక్ట్ సేల్ టైమ్‌లో పోయిన తర్వాత అప్పుడప్పుడే ఫ్లిప్‌కార్ట్ డెలివరీ హబ్ అనేది డైరెక్ట్ డెలివరీ హబ్ అయింది. అంతకుముందుకు నార్మల్‌గా ఇట్లా థర్డ్ పార్టీ ఇట్లా ఎలాస్టిక్ రన్ ఇట్లా చేసేటోళ్ళు డైరెక్ట్ డెలివరీ హబ్ అయింది. డైరెక్ట్ డెలివరీ హబ్ కాగానే కొద్దిగా అప్పుడు స్టార్టింగ్ పెట్టేసరికి కొద్దిగా ఇన్సెంటివ్‌లు పెట్టిర్రు. ప్లస్ ₹3 ఎక్స్ట్రా ఇన్సెంటివ్ ఎప్పటికి ఉంటది. ప్రతి సేల్ టైమ్‌లో ఎక్స్ట్రా ₹3 ఉంటది. బట్ అడిషనల్‌గా బోనస్ ఉండే అప్పుడు. సో, ఆ బోనసు 10,000 సంథింగ్ ఏమో బోనస్ కూడా వచ్చింది. సో, అయితే నేను పోయిన తర్వాత ఎవ్రీడే మంచిగానే డెలివరీ కౌంట్ 180, 100కి అబోవ్ కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో, అక్టోబర్ మంత్ ఈ సెప్టెంబర్ ఏదైతే 14,000 అది విడిచిపెట్టి అక్టోబర్ మంత్ 42,600 చేంజ్ ఏమో నేను ఎర్న్ చేసుకున్నా భయ్యా. ఏది ఒక్క నిమిషం నేను చూసి చెప్తా. నేను మీకు సైడ్‌కు స్క్రీన్ రికార్డింగ్ కూడా మెత్తా. ఈ వీడియో తీసుడు అయిపోయిన తర్వాత అందులో రికార్డింగ్ తీసి మీకు సైడ్‌కి ఎత్తా. ఎప్పటికీ నేను నార్మల్‌గానే కొట్టినా. ఒకసారి 100 కొట్టినా, 104 కొట్టినా, 103 కొట్టినా, 86, 94, 55, 63 ఇలా డెలివరీ కౌంట్ అయితే ఉంది. అండ్ ₹3 ఎక్స్ట్రా ఇన్సెంటివ్ ఉంది కదా! సో, మొత్తం కౌంట్ చేసుకుంటే నాకు ₹42,660 అయితే వచ్చింది. అండ్ ఈ మంత్‌కి సంబంధించిన అటెండెన్స్ లైక్ అది ఏదైతే బోనస్ ఉందో, పండగ బోనస్ ఉందో అది నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు ఆ టైంలో యాడ్ అయ్యి పడిపోయిందన్నట్టు.
సో మొత్తం ఈ 42 ప్లస్ 42,600 ప్లస్ ఒక 10,000 52,000 వరకు నేనైతే అక్టోబర్ నెలలో ఒక్క నెలలో ఎర్న్ చేసిన భయ్య. నేను ఇది మెయిన్ రీజన్ చెప్పడానికి కారణం ఏందంటే, నేను చేసిన చాలా జాబ్స్ చేసిన. చాలా జాబ్స్‌లలో ఎందులో గూడా నాకు ఇంతకంటే ఎక్కువ ఎర్నింగ్స్ రాలేదు. అందుకనే నేను 2021 మేలో చేసి మానేసినోని 2023ల మళ్ళీ ఇందులోకి రావడానికి గూడా రీజన్ అదే. సాలరీ ఎక్కువ ఉంటదని చెప్పేసి నేనొచ్చినాననమాట. సో, ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే నాకప్పుడు చెప్పేటోళ్ళు ఎవ్వరు. ఇప్పుడు మీకు కొడితేరనుకో యూట్యూబ్‌లో కొట్టారనుకో నా వీడియో కాదు చాలా మంది వీడియోస్ వస్తాయి ఫ్లిప్‌కార్ట్ సంబంధించినయి. ఆ వీడియోలు చూడండి. చూసిపోర్రి. అండ్ ఇంకోటేందంటే నేను చాలా దగ్గరుండి ఎక్స్‌పీరియన్స్ చేసిన. అండ్ ఇందులో ఉన్న లోపాలు కూడా చెప్పిన నేను. ఇందులో ఎట్లుంటది? గుదలం ఉంటదా ఏమన్నా? ఏమన్నా దమ్ దమ్ చేస్తారా? లేదంటే ఫ్రీగా ఉంటదా? అన్నీ ప్రతీది కూడా నేను ఎట్లయితే ఫేస్ చేసినో నాలాంటి ఎందుకంటే ఇప్పుడు నన్ను నమ్మి నువ్వు వచ్చినావనుకో, ఖచ్చితంగా నేను చెప్పింది ఒకటి, నువ్వు ఒకటున్నదనుకో, నువ్వు ఖచ్చితంగా మళ్ళొచ్చి వీడియో కింద కామెంట్ పెట్టి యేసుకుంటావు. అవసరమా అని చెప్పేసి నేను ఏదైతే ఫేస్ చేసినో ప్రతీది అదే చెప్పుకుంటూ అయితే వీడియోలలో ప్రతీది నేను ఎక్స్‌పీరియన్స్ చెప్పిందే చెప్పుకుంటూ వచ్చిన. సో, నేను ఈళ్ళు ఏమి ఎక్కువ తక్కువ చెప్పలేదు. మీకు ప్రతీది వీడియో కూడా చూపించిన. సో, ఇప్పటికి కూడా నాకు కామెంట్స్ వస్తున్నాయి కాబట్టికే నేను చెప్పాలని చెప్పేసి చెప్తున్నా ఇది. ఫస్ట్ నేను సాలరీ హైయెస్ట్ చూసిందంటే ఫ్లిప్‌కార్ట్‌లోనే చూసినాననమాట. 52,500 దాకా ఎర్న్ చేసిన ఒక్కటి నెల. అండ్ ఇప్పుడు ఇంకోటేందంటే మెయిన్ టాపిక్‌లోకి వద్దాం. చాలామంది ఎలా జాయిన్ కావాలే? వెహికల్ ఉండాలా? లైసెన్స్ ఉండాలా? ఇవన్నీ అని అడుగుతారు. బ్రదర్ ఒకటి చెప్తున్నా. ఫస్టు లైసెన్సు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్, పాస్‌బుక్, ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతది బ్రదర్. అండ్ చాలామంది ఏమంటుర్రంటే లైసెన్స్ మ్యాండేటరా బ్రో? లైసెన్స్ కంపల్సరీ ఉండాలా? నా దగ్గర లైసెన్స్ లేదంటుర్రు. లైసెన్స్ అయితే కంపల్సరీ అని ఏం అడగరు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మీరు తీసుకునే ఏరియా కొద్దిగా ట్రాఫిక్ పోలీసులు ఉండే ఏరియా అయ్యిందనుకో, అప్పుడు మీకు ప్రాబ్లమ్ అయితది. ఒకవేళ ఆపిండనుకో డ్రైవింగ్ మాక్సిమం డెలివరీ బాయ్స్‌ని అయితే ఆపరు. అట్లా అని చెప్పేసి మనం ఆపరని అనుకోవద్దు. సో, అప్పుడు చూపించినప్పుడు నీకు లైసెన్స్ లేకపోతే ప్రాబ్లమ్ అయితది. అండ్ ఇంకొకటి ఏందంటే మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసరికి ఇక్కడ చాలా మందికి వెహికల్స్ ఉంటలేవు. వెహికల్స్ ఎందుకు ఉంటలేవంటే మాక్సిమం ఈ వెహికల్స్ లేవు అని అడిగేటోళ్ళు నాకు తెలిసి చాలామంది స్టూడెంట్స్ అనుకుంటా. సో, ఈ స్టూడెంట్స్ ఏం చేత్తారంటే, అన్న నాకు వెహికల్ లేదు. సో, వెహికల్ వాళ్ళేమైనా ప్రొవైడ్ చేత్తరా అంటే, వాళ్ళు ప్రొవైడ్ చేసినా చేయకపోయినా ఇప్పుడైతే బయట చాలా ఈవీ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే చాలా అంటే చాలా రెంట్‌కి ఇస్తున్నారు. సో, ఎక్కువ ఇప్పుడు రెంట్‌కి ఎక్కువ ఇస్తున్నది ఏందంటే ట్రాన్సిల్‌కి సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, చాలామంది అందులో ఏస్తుర్రు. సో, ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా ఉన్నాయి. మీరు తీసుకొని వాటికి రెంట్ ఎంతుంటదో నాకు గూడా ఐడియా లేదు బ్రదర్ కరెక్ట్. సో, అండ్ ఇంకోటేందంటే దానికి ముందు మనం కొద్దిగా డిపాజిట్ గూడా చేయాలి. సో, అది గూడా అమౌంట్ అనేది ఎగ్జాక్ట్ నాకు తెలవది. సో, ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొని అయినా గానీ మీరు చేసుకోవాలంటే. సో, మీరు జాయిన్ అవ్వడానికి కావాల్సినయి ఏంటి అంటే ఒకవేళ డాక్యుమెంట్స్ ఏం లేదు. ఒకటి ఆధార్ కార్డ్ ఉండాలే, పాన్ కార్డ్ ఉండాలే. అండ్ నెక్స్ట్ పోతే బ్యాంక్ అకౌంట్, పాస్‌బుక్, ఒక స్మార్ట్ ఫోను, డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఎట్లా జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు మీ నియరెస్ట్ హబ్‌కెళ్ళి అక్కడ అడగండి. అన్న ఇట్లా నేను మా ఏరియాకు ఇట్లా ఫ్లిప్‌కార్ట్ డెలివరీస్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అడిగినా, ఇట్లా జాయిన్ అవుదాం అనుకుంటున్నా అని చెప్పేసి ఏమైనా ఏరియాలు ఖాళీగా ఉన్నాయా అన్న? ఆ ఏరియాకి నేను పోయి చేసుకుంటా అంటే, ఖాళీగా ఉన్నాయంటే ఆ ఏరియా నీకు తెలిసిన ఏరియా ఖాళీగా ఉంటే ఇంకా బెటరు. ఒకవేళ నీకు తెలిసిన ఏరియా ఖాళీగా లేదు బ్రదర్ వేరే ఏరియా ఉంది. ఆ ఏరియా పో అని చెప్పేసి అంటే, ఆ ఏరియా పోవాలే కంపల్సరీ. ఇక 4 రోజులు పోతే నీకు ఆ ఏరియా కూడా అలవాటయిపోతది. అండ్ నేను మానేయడానికి రీజన్ ఏంటంటే అందులో పార్ట్ టైమ్ అంటే జర సెట్ కాదు బ్రదర్. నాకు వేరే వర్క్స్ ఉన్నాయి. మేము విలేజ్‌లో ఇల్లు కడుతున్నాం. సో, నేను ఊకూకే సెలవులు పెట్టాలంటే ఇప్పుడు నేను 10 రోజులు ఇక్కడ చేసుకొని 10 రోజులు ఇంటికాడ ఉంటా. సో, అప్పుడు 10 రోజులు నాకు ఇక్కడ డ్యూటీ చేసుకొని 10 రోజులు ఇంటికి పో అని చెప్పేసి 10 రోజులు సెలవులైతే ఎక్కడ ఇయ్యరు. ఏ కంపెనీలు ఇయ్యరు. సో, అందుకనే నాకు సెట్ కాక నేను మానేసుకున్నా. నేను ప్రెజెంట్ జెప్టో చేస్తున్నా. సో, జెప్టో గూడా బెటరే. బెటర్ అంటే అది గూడా చాలా బెటరే ఉంది అది గూడా. సో, కాకపోతే ఏందంటే నాకు ఫ్లిప్‌కార్టే ఎక్కువ ఇష్టం అనమాట. ఎందుకంటే చాలా తక్కువ టైంలో తొందరగా అయిపోతుండే. సో, ఇంత రిస్క్ కూడా ఉండది. సో, ఈ జెప్టో ఎర్నింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో, దీనికి సంబంధించిన వీడియోస్ కూడా చేయమంటే చేస్తాను. సో, ఈ వీడియోకి నిజంగా 100 లైక్స్ గనక టార్గెట్ రీచ్ అయ్యారనుకో కంపల్సరీ మీకు అలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్నాయని చెప్పేసి నేను ఇలాంటి వీడియోసే చేస్తానిక. సో, ఇది వీడియో. ఓకేనా? బాయ్.